వైజయంతి శ్రీవల్లిని భయపెడుతూ ఉంటుంది. మా అల్లుడు తాకితే మనిషి కాదు, పశువు కన్నా ఎక్కువ మృగం. ఏ ఆడది కనబడినా కూడా నాశనం చేసేదాకా వదలడు. అందుకే నీ మంచి కోరి చెప్తున్నా, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో, ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి ఏదైనా ఆశ్రమంలో తలదాచుకో అని వైజయంతి శ్రీవల్లిని భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. ఇక వైజయంతి మాటలు నమ్మిన శ్రీవల్లి ఇంటి నుండి వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్దుకుంటుంది. కౌశికి రూమ్లోకి వెళ్ళి ఇంకా కౌశికి నిద్ర లేవకపోవడంతో కౌశికి కాళ్ళకి దండం పెట్టి, నేను మీ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఇబ్బంది వద్దు, నేను ఆ ఇబ్బందులని మీరు పడుతుంటే తట్టుకోలేను, అందుకే మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నా అని అంటూ కౌశికికి చెప్పేసి బ్యాగ్ తీసుకొని బయటికి నడుస్తూ ఉండగా అక్కడే మొక్కలకి జగదాత్రి నీళ్లు పోస్తుండగా కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తుంటాడు కేదార్. ఒక్క అడుగు బయటికి వేసి వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం చూసిన శ్రీవల్లి, అమ్మో జగదాత్రి వదిన కేదార్ అన్నయ్య ఇక్కడే ఉన్నారు, నేను వెళ్తే ఆపేస్తారు, ఇలా వెళ్ళకూడదు, వేరే రూట్లో వెళ్ళాలి అని అనుకుంటూ స్విమ్మింగ్ పూల్ పక్కనున్న వీడియో నుండి దూకి తన బ్యాగ్ని గోడ బయటికి విసిరేసి తను కూడా దూకి బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతుండగా శ్రీవల్లికి అడ్డంగా నిలబడుతుంది జగదాత్రి. ఈ జగదాత్రిని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఇక శ్రీవల్లికి నమ్మకంగా నచ్చజెప్పి ఇంట్లో ఉండేలా జగదాత్రి చేస్తుందా, వైజయంతి కుట్రని జగదాత్రి బయట పెడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.